వాడు చాలా మంచివాడు అండి. వాడు జగన్మోహన్ రెడ్డి వాడు ధర్మప్రభు వాడు. వాడు మోసం చేసి గెలిచారు కానీ వాడిని ఓడించడం ఎవడం వల్ల కాదు. వాడిని ఓడించడానికి వీళ్ళందరూ కలిశాడు, కుమ్ముకయ్యారు. సింగిల్గా పోటీ చేయమని పోయారు. చంద్రబాబు సింగిల్గా పోటీ చేసి తెలిసేది. సింగిల్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి తడాకేట చూసేది. అంటే వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అందువల్ల ఏ వ్యతిరేకత లేదు. వీళ్ళు పుట్టించారు, వీళ్ళు సృష్టించారు. వాడి అనుభవం ఉంది, దుర్మార్గ అనుభవం వాడికి ఉంది కాబట్టి వాడి ప్రయత్నం వాడు చేశాడు. అంతేగాని వాడి వ్యతిరేకత ఏం లేదు. వాడు బంగారం. జగన్ గారు అంత సంక్షేమం కరోనాలో టైంలో కూడా చేస్తున్నప్పుడు కూడా ఇంత బ్యాడ్ పబ్లిసిటీ ఇస్తూ కూడా ఖజానాలో డబ్బులు లేవని నీకు తెలుసు. మరి ఏ రకంగా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు దానికి పవన్ కళ్యాణ్ గారు? మీరు చూస్తే మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు బీజేపీ మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదని చెప్పింది. అంటే కేంద్రం దానికి సపోర్ట్ చేయట్లేదు. అది అమలుగానే హామీలు అని చెప్పి అందరికీ తెలుసు. కానీ ప్రజలను మోసం చేసి ఇట్లా జరగటం జరిగింది. భవిష్యత్తులో సంపద సృష్టిస్తాం, ప్రస్తుతానికి అప్పులు చేస్తున్నామని గవర్నమెంట్ చెప్తున్నట్టు మాట. ఏ రకంగా సంపద సృష్టిస్తారు అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు చెప్తున్నా కదా, ఫ్రీ పథకాలు అన్నారు, ఇంతవరకు దేనికి గైడ్ లైన్స్ లేదు. ఇచ్చినవి కూడా అరకొరగా ఎట్లా ఉన్నాయంటే ఫ్రీ ఇసుక అనే పెద్ద హెడ్డింగ్ కింద ఏమో టన్నుకు 1300 అంటాము. ఇప్పుడు రేపొద్దున బస్సు ఎట్లా ఉంటుందో చూడాలి. తల్లికి వందనం ఆల్రెడీ ఇక దాన్ని మర్చిపోవటమే. ఇంక ఇలా సంక్షేమ పథకాలు అనేది చంద్రబాబు నాయుడు మనం 2014-19లో కూడా చూసాం. ఆయన ఏ కాడకి కూడా ఒక కులాన్ని లేపటం తప్పితే ఎక్కడా కూడా పేద ప్రజలను పట్టించుకునే పనే ఉండదు. కరోనా టైంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంత రేంజ్లో సంక్షేమం చేస్తూ ఉంటే ఆయన్ని కూడా అంత బ్యాడ్ పబ్లిసిటీ చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఇప్పుడు కంపెనీలు రాలేదు జగన్ టైంలో అంటే నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి గవర్నమెంట్ని ప్రోపగండా చేస్తూ కూర్చుంటే వచ్చే కంపెనీలు కొంచెమన్నా భయపడతాయి కదా. ఏదో జరిగిపోతుంది స్టేట్లో అనే భయం ఎవరికైనా ఉంటుంది. అలాంటి భయం ఏమైనా క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాగానే వస్తున్నాయి అని చెప్తాను. అదే ఇప్పుడు శ్వేతపత్రాలు అని చెప్పి ఒక పథకం, శ్వేతపత్రాలు అని చెప్పి ఒక ఓడి పట్టుకున్నారు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను. ఆయన ఏమంటున్నాడు? మైన్స్, వైన్స్, శాండ్, ల్యాండ్, అమరావతి మీద నేను శ్వేతపత్రాలు ఇస్తా అన్నాడు. సచివాలయాల మీద ఎందుకు ఇవ్వడం? సచివాలయాలు ఎన్ని పెట్టాను, దానిలో ఎన్ని మంది ఉద్యోగాలు ఇచ్చాడు, దీని మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాలి కదా. వాలంటీర్లు ఎంతమంది పెంచాం, వాళ్ళ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు, దీని మీద కూడా శ్వేతపత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే అసలు రాష్ట్రంలో ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగం వచ్చింది, ఎన్ని ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినాయి, వీటిలన్నింటి వైట్ పేపర్ ఇస్తే జనాలకు తెలుస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏంటి అనేది. ఆయన పింఛన్ ఇచ్చిన రోజు కూడా ఒక మాట చెప్పాడు, వాలంటీర్లు లేకపోయినా మేము పింఛన్ ఒక రోజులో ఇచ్చి చూపించామన్నారు. ఎవరైతే సచివాలయం ఉద్యోగులు ఎవరు క్రియేట్ చేసింది సచివాలయం? జగన్మోహన్ రెడ్డి గారు కదా. దేశంలో ఒక్క సంతకంతో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే 2019కి ముందు ఎంప్లాయీలు ఉన్నారో వాళ్ళతో నువ్వు పింఛన్ ఇప్పించి వాలంటీర్ లేకపోయినా నేను చేశాను అనుకోవటం ఒక పద్ధతి. జగన్ గారు క్రియేట్ చేసిన ఎంప్లాయీల చేత నువ్వు ఇప్పించి నేనేదో చేసేసానని చెప్పి గొప్పగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. ఇంకేముండదు. ఒక 6 నెలల తర్వాత గవర్నమెంట్ అనేది ఏంటనేది అందరికీ తేలిపోతుంది. ఒక్కోసారి ప్రజలు మార్పు కోరుకుంటారు, మళ్ళీ వస్తారు. అన్ని మంచి పనులు చేసిన అయినా మళ్ళీ వస్తారని ఒకసారి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తారు. ఇప్పుడు కృష్ణా జిల్లా గుంటూరు ఏంటంటే రాజధాని కోసం మెయిన్ ప్రాబ్లం, దానివల్ల పోయారు. మరి మిగతా చోట్ల ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? అది ప్రజల మార్పు. 151 సీట్లు ఉన్న పార్టీ 11 సీట్లు పడిపోయింది, వైసీపీ పార్టీ పని అయిపోయింది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అంటే వేరే వాళ్ళు కూటమి వాళ్ళు విమర్శిస్తున్నారు. అదేంటి ఇప్పుడు మన ఆంధ్రాలో దమ్గల పార్టీలు రెండు పార్టీలే కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశం ఇస్తారు. వాళ్ళకి 164 రావడానికి వైసీపీ 11 రావడానికి గల కారణం ఏమంటారు? అంత డిఫరెన్స్ రావడానికి ఏంటి తేడా అంటారు? ప్రజల్లో మార్పు అంతే. ఓన్లీ రాజధాని కోసం ప్రాబ్లం, అది కాకుండా జనానికి పని లేకపోవడం, అది మెయిన్ ప్రాబ్లం. 100 రూపాయలు ఇచ్చి రోజు పని లేకుండా చేస్తే ఎలా ఉంటుంది? ఇచ్చాం, మనిషి బతకడానికి కావాల్సిన వర్క్ లేకపోవడం మెయిన్ ప్రాబ్లం. వాళ్ళ ముగ్గురు కలిసి వచ్చారు, మేము సింగిల్గా వచ్చాం, వాళ్ళు దొంగ హామీలు ఇచ్చారు, మేము అందుకే ఓడిపోయామని వైసీపీ వాడు చెప్తుంది. నిజమేనంటారా? అదేం లేదు, ప్రజల్లో మార్పు అంతే. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎన్ని చేశాడు? ఇదేంటి ప్రజల్లో మార్పు కోరుకున్నారు కాబట్టి వచ్చాడు. చంద్రబాబుకి అవకాశం ఇద్దామని కూటమి గెలిపించారంటారా? అంతే. జగన్ ఏమైనా బయటకు వస్తే మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం ఉందా లేదా? ఉంటుంది. ఈసారి మళ్ళీ ప్రజలు మార్పు కోరుకుంటే ఇస్తారు అవకాశం. ఎందుకంటే ఒకసారి
ఆయన ద్వారా ఎన్నో రత్నాలు లాంటి హామీలు అవన్నీ నెరవేర్చాడు కాబట్టి ఈసారి ఇస్తాడు. అంటే మరీ 11కే పడిపోయింది కదా వైసీపీ. జగన్ వస్తే ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా, లేదా జగన్ని నమ్మే పరిస్థితి ఉందా జనాలు? నమ్ముతారు ఈసారి, కంపల్సరీ నమ్ముతారు. ఎందుకంటే ఆయన ఈసారి ముందు చేసిన పనులన్నీ ఇప్పుడు ఈడు చేసేదాన్ని బట్టి ఆయన మీద నమ్మకం కలిగింది. వైసీపీ పార్టీ పని అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి, నిజమేనంటారా? నిజమే, అయిపోయింది, నిజమే. ఆయన చేయాల్సినవి సరిగ్గా చేసుకోలేదు ఏమి. మరి ఎస్కోట్ ఆఫ్ చేశాడు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అన్ని ట్యాక్సీలు వేసారు. పేదవాళ్ళు బతకడం కష్టమైపోయింది ఆయన ప్రభుత్వంలో. 151 నుంచి 11 పడిపోయింది కదా, ఏమన్నా పుంజుకునే అవకాశం లేదంటారా? ఇంకా ఆయనకి లేదండి. ఇంకా అంత అవకాశం వీళ్ళు ఎవరు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఏంటో వ్యాపారం ఏంటో చూశారు ప్రజలు, విసిగిపోయారు. చాలామంది నష్టపోయారు వ్యాపారాల్లో, ఏమీళ్ళు చాలా నష్టపోయి. ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి మేము ఓడిపోయాం, సింగల్గా వచ్చాను వైసీపీ పార్టీ చెప్తుంది, నిజమేనంటారా? ఏం లేదండి, ముగ్గురు వచ్చిన ఎవరు వచ్చినా జనాల నిర్ణయం ఒకటి. అది చేయాలనుకున్నా చేశారు జనాలు, అంతేగాని ఏదో ముగ్గురు వచ్చారు ఒకటి వచ్చారని కాదు. ఓడించాలని ఓడించారు అంతే. జనాలు ఉన్న వాళ్ళకున్న ఒక ఆలోచన అది. ఎందుకంటే ఈ మనిషి గురించి చాలా బాధపడ్డారు. వ్యాపారాల్లో, బిజినెస్లో ప్రతి ఓళ్ళు బాధలు పడతామే చూశారు. ఆయన చేయాల్సింది ఒకటి మెయిన్ చేయాల్సి వస్తే ఇంకోటి చేశాడు ఆయన. అది అంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు చెప్పారు కదా కూటమి వాళ్ళు, దాని గురించి ఏమైనా ఓటేశారు జనాలు పోనీ? అది కాదండి, ఈ ముందు ఈయన చేసే ప్రభుత్వం అంతా లాస్. ఈయన చేసిందంతా వ్యాపారం, ఈయన చేసిన బిజినెస్ అంతా కూడా ప్రజలకు ఏం ఉపయోగపడాల. ఏదంటే ఏదో 10 మంది చేస్తే 10 మందికి అది వేస్తే 10 మందికి ఇది వేసాడే కానీ మెయిన్ రేట్లు అనేది పేదవాళ్ళకి అందుబాటులో లేవు. అన్నీ రేట్లు పెరిగిపోయినాయి, అవి పట్టించుకోవాలా. అభివృద్ధి లేదు, అభివృద్ధి పట్టించుకోవాలా. ఏమీ లేవు అక్కడ ఆయన చేసింది. ఏంటంటే ఏదో పిల్లలకి వేసాం చూసాం అంతే, ఆ ఆలోచనలో ఉన్నాడు. కానీ ఆయన అసలు మధ్యతరగతులు ఎలా బతకాలా, ఎలా బిజినెస్ అనేది వ్యాపారం ఏంటి, ఎలా బతుకుతారు అనేది లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, మా ఓటు బ్యాంక్ మాకే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు, కానీ సీట్లే తగ్గినాయి మాకని వైసీపీ పార్టీ చెప్తున్నారు. ఆ ఓటు బ్యాంక్ ఉంటే ఇన్ని ఓట్లు ఎందుకు వేస్తారు? అన్ని ఓటు బ్యాంకు నేను ఓట్లు లేరు కదా. మరి జగన్ ఏమైనా బయటకు వస్తే ఎలా ఉండిద్ది అంటారు పరిస్థితి? జనాల్లోకి వస్తే ఏమైంది, ఆయన చేసి తెలుసుకొని చక్కదిద్దుకుంటే బాగుంటుంది అంతే. వైసీపీ మారాలంటారు అయితే? వైసీపీ ఆయన వచ్చి జనాల్లోకి వచ్చి జనాలు నాడి తెలుసుకోవాలా, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు అని. ఎంతసేపు వాళ్ళ మీద వదిలేశాడు ఆయన ఒక ఇదంతా. ఎవరు స్ట్రాంగ్ అంటారు ఇప్పుడు? కూటమి బాగా బలంగా ఉందంటారు అయితే? ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి అయితే బాగా బలంగానే ఉంది. ఇంకా టైం ఉందిగా, 4 ఏళ్ళు ఉంది. ఇంకా ఈ 4 ఏళ్ళలో వీళ్ళు చెప్పింది ఏం చేస్తారు ఏంటో చూడాలి. ప్రజలైతే నిర్ణయించుకున్నారు వీళ్ళకి ఇద్దాం మళ్ళీ అని, ఇచ్చారు. మరి వైసీపీ నుంచి నేతలు ఎవరన్నా అటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు ప్రస్తుతానికి? ఇప్పుడైతే ఏం లేదు, ఎవరు వెళ్ళేది లేదు. అయితే ఇంకా టైం ఉంది కదండి, ఈ 2 సంవత్సరాలు ఏమన్నా వెళ్తే వెళ్ళొచ్చు. మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్కి కేవలం 11 సీట్లు వచ్చినాయి, వైసీపీ పార్టీ పని అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి, నిజమేనంటారా? వాస్తవం ఇట్లా కనబడుతుంది. నేను గతంలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఆ పార్టీలోనే నేను చేశాను. కానీ కొన్ని లోపాల వల్ల ఆయన ఇదయ్యాడు, కొంతమంది వ్యక్తుల వల్ల ఓడిపోయాడు ఆయన. లేకపోతే వ్యక్తిగతంగా బాగానే చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన ఆశయాలు పవన్ కళ్యాణ్ కూడా ఏడవడం వల్ల ఈ కూటమి వల్ల గెలవడం చాలా ఆనందదాయకం అందరికీ కూడా. అదే వైసీపీ అదే చెప్తుంది, వాళ్ళ ముగ్గురు కలిసి వచ్చారు, మేము సింగల్గా వచ్చాం, అందుకే ఓడిపోయామని చెప్తున్నారు, నిజమేనంటారా? దానిలో ఏంటంటే ముగ్గురు కలిసి వచ్చినా ఎంతమంది వచ్చినా దానిలో బలం లేకుండా పోయింది. ఇతను వాళ్ళు రోజా అని, లేకపోతే పేర్లు కొడాలి నాని అని, ఇలా కొంతమంది వల్ల ఆయన రిమార్క్ పడ్డాడు. లేకుండా వాళ్ళని ఫస్టే కొద్దిగా రిమార్క్ వచ్చినప్పుడు తొలగిస్తే జగన్ గెలిచేవాడే. లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, బీజేపీ ఇక్కడ రాసి పెట్టింది. అది ముగ్గురు కలిశారు కాబట్టి బాగా. అంటే 11 సీట్లు వచ్చినా కూడా 40% ఓటింగ్ ఉందని చెప్తున్నారు జగన్ పార్టీ. ఎన్ని శాతం ఉన్నా రీచ్ అవ్వలేదు కదా నాన్న, అది రీచ్ అవ్వాలి కదా. మనకి 100కి 35 మార్కులు, 34 వచ్చినా ఉపయోగం లేదు కదా. అది అట్లా. ఇప్పుడు ఏమన్నా ఉందా వైసీపీ పార్టీకి బలం పుంజుకునే అవకాశం కనపడుతున్నాయి ప్రస్తుతం? ఇప్పటి నుంచి ఏమన్నా ఇంకా మంచి కార్యక్రమాలు, ఆ యొక్క రూమర్స్ ఉండే వ్యక్తులను తొలగిస్తే మళ్ళీ ఏమన్నా పికప్ అయ్యే అవకాశం ఉంది. అది మొన్న కేవలం వైసీపీకి 11 సీట్లు వచ్చాయి కదా, జగన్ పని అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి, నిజమేనంటారా?
ఏమో అయిపోయినట్టే ఇంకేముంది. అయిపోయినట్టు జగన్ సీన్ అయిపోయింది ఇంక. అంత ఘోరంగా అంటే 11 సీట్లే రావడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? 11 అంటే ఇది ఇది ల్యాండ్ ట్యాటింగ్ ఒకటి, తర్వాత ఏమో చంద్రబాబుని జైల్లో పెట్టడం ఒకటి, ఆ రెండు బాగా దెబ్బ కొట్టాయి. ఇప్పుడు జగన్ ఏమన్నా మళ్ళీ బయటకు వస్తే ఇప్పుడు ఏమన్నా ఊపు వచ్చే అవకాశం ఉంది వైసీపీకి? ఏముంది, లేదు 11 సీట్లతో ఏం చేస్తాడు చెప్పండి. ఏం చేయాలి? 11 సీట్లకు పరిమితం అవ్వడం చాలా దెబ్బ వైసీపీకి, జగన్కి. వాళ్ళు ముగ్గురు కలిశారు, అందుకే మేము ఓడిపోయామని వైసీపీ పార్టీలు చెప్తున్నారు. నిజమేనంటారా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ కలపడం వల్లనే జగన్ ఓడిపోయారంటారా? కలపని 130 సీట్లు వచ్చినాయి కదా చంద్రబాబుకి. పవన్ కళ్యాణ్ బీజేపీ లేపనీడికి 100 వచ్చినా సీఎంఏ కదా చంద్రబాబు. అట్లాగే హామీలు ఎక్కువ ఇచ్చారు, ఎక్కువ చెప్పారు, ఎక్కువ ఇస్తామని, అందుకే జనాలు వాళ్ళ వైపు చూశారు, మాకు వేయలేదని వైసీపీ వాళ్ళు చెప్తున్నమాట. అది కరెక్ట్. అది ఎందుకంటే ఇప్పుడు 4,000 పింఛనన్నా 4,000 ఇచ్చాడు. ఇప్పుడు ఈయన వైసీపీ వాళ్ళు ఏం చేశారు, 3,000 పెంచానన్నాడు. సంవత్సరానికి 250 4 సార్లు చేశాడు. అది మరి మాట తిరగచ్చు కదా. ప్రస్తుతం వైసీపీకి చాలా కష్టమేనంటారా? కష్టం. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లే గెలుచుకుంది కదా, జగన్ పని అయిపోయిందంటూ వార్తలు వస్తాయి, నిజమేనంటారా? అది కరెక్ట్ అండి, 100% కరెక్టే సార్. చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన దాన్ని బట్టి అందరూ అదే చెప్పుకుంటున్నారు. ఆ మాట వాస్తవం, మరి దానిలో తప్పేం లేదు. మీకేమనిపిస్తుంది? మాకు కూడా అంటే ఆయన కరెక్ట్గా పాలన అన్నది సరిగ్గా చేయలేదనిపిస్తుంది. ఇప్పుడు ఏం పట్టించుకోకపోవడం, ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చినా ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదని మధ్యలో ఉన్న వాళ్ళు ఆపేసి 2 నెలలు కూడా ఒక ఎమ్మెల్యే గారికి టైం పట్టిందంట ఆయన కలుసుకోవడానికి. ఇంకా దాని గురించి ఈ ప్రాబ్లం ఎందుకనేసి జనాలు కూడా ఇసుకుపోయేసారు. లేకపోతే బాగానే ఉండేది. అయినా కూడా మాకు 40% ఓట్లు వచ్చినాయని వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఆ 40% ఓట్లు వచ్చినాయంటే అది దేనికోసం వచ్చిందంటే ఈ పథకాలు అన్నీ ఉన్నాయి కదా సార్, పథకాలను అందరూ వేసిన వాళ్ళలో కూడా చాలామంది వేయకుండా మానేశారు. వాళ్ళు వేసుకుంటే అసలు ప్రాబ్లం లేకపోయేది. వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే ఇబ్బంది పడి ఇక సర్లే కొత్తది కదా ఈయన్ని కూడా చూద్దామని ఒకసారి అందులో పవన్ కళ్యాణ్ కలవడం ఇవన్నీ కూడా కొద్దిగా ఏమైనా మార్పు వస్తుందేమో అని చూసారు సార్. ముగ్గురు కలవడం వల్లే మేము ఓడిపోయాం, మేము సింగిల్గా వచ్చినా కూడా మాకు రావాల్సిన ఓట్లు మాకున్నాయి, మా ఓట్ బ్యాంక్ మాకుందని వైసీపీ చెప్తున్నమాట. అయితే వచ్చేది అది కూడా కరెక్టే, అది వాస్తవం, అది అవ్వచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనుక దీనిలో రాకపోతే అది వేరేగా ఉండేదేమో, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తాం కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్, అది కరెక్టే సార్. షర్మిల ఏమైనా దెబ్బ కొట్టిందంటారా జగన్ని? షర్మిల దెబ్బ ఏమీ లేదండి. షర్మిల లేదు, మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడేమీ లేదు. కడప అటు సైడ్ ఏమో కానీ మనకైతే ఏమీ లేదు సార్, మనకేమీ లేదు. ఇప్పుడు మళ్ళీ జగన్ జనాల్లోకి వస్తే ఏమన్నా వైసీపీకి ఊపి వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే రాదు. ఇక ఆయన ఏదైనా ఈ 4 సంవత్సరాలు బాగా ఏదైనా మంచి పనులు చేసి అవి చేస్తే రావచ్చు, కానీ సడన్గా వచ్చేసి నేను మళ్ళీ వస్తానంటే మాత్రం కష్టం. టైం పట్టిద్ది వైసీపీకి, గ్యారంటీ టైం పట్టింది.